హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2018-2019కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ 2018-2019 రాష్ట్ర బడ్జెట్ యొక్క నినాదం ఏమిటి? జవాబు ప్రజలే ముందు. ప్రజలే ముందు. నెక్స్ట్ 2015-2016 నుంచి 2017-2018 వరకు 3 సంవత్సరాలలో రాష్ట్రం సగటున సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత? జవాబు 10.96%. నెక్స్ట్ 2018-2019 బడ్జెట్లో అన్ని రంగాల కంటే ఈ రంగానికి పెద్ద పీట వేశారు. జవాబు సంక్షేమ రంగానికి. నెక్స్ట్ రాష్ట్ర బడ్జెట్లో వివిధ పథకాలను ఈ విధానంతో ప్రవేశపెట్టారు. అది ఏ విధానం? జవాబు స్థూల ప్రణాళికలు సూక్ష్మ అమలు అనే విధానం. నెక్స్ట్ క్రింది వాటిలో 2018-2019 బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాలు వెనుకబడినటువంటి తరగతులకు చెందిన వధువులకు సహాయం అందజేయడానికి ఉద్దేశించి ప్రకటించబడ్డటువంటి పథకం ఏమిటి? జవాబు చంద్రన్న పెళ్లి కానుక అనేటటువంటి పథకం. చంద్రన్న పెళ్లి కానుక. నెక్స్ట్ విద్యార్థులకు సంబంధించి ఈ క్రింది వాటిలో వాస్తవమైనది ఏమిటి? విద్యార్థులకు సంబంధించి వాస్తవమైన అంశాలు ఏంటంటే దీనిలో ఫస్ట్ వివిధ విద్యా రాయితీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ మరియు హాస్టళ్లు ఇంకా శిక్షణా తరగతుల ద్వారా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. నెక్స్ట్ కాపు సామాజిక వర్గానికి చెందిన 2018-2019 బడ్జెట్లో ఈ వర్గానికి చెందినటువంటి విద్యార్థులకు అంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులకు 400 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ పాయింట్ ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు చెందిన విద్యార్థుల ట్యూషన్ ఫీజుకు 700 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ ఆదరణ పథకం దీని గురించి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ ఆదరణ పథకం. ఈ పథకం ద్వారా వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. నెక్స్ట్ పాయింట్ ఈ పథకం ద్వారా 2,55,000 మంది లబ్ధి పొందుతారు. నెక్స్ట్ పాయింట్ ఈ పథకానికి 2018-2019 బడ్జెట్లో 750 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా ఆదరణ పథకం దీనికి సంబంధించినటువంటి సరి అయిన సమాధానాలు. నెక్స్ట్ 2018-2019 బడ్జెట్లో వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమం కోసం గత బడ్జెట్ కంటే కూడా అదనంగా 35% నిధులను పెంచి 4,477 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎంత కేటాయించారు? 4,477 కోట్లను కేటాయించారు. అదేవిధంగా వైశ్యుల కోసం ఎంత కేటాయించారు? జవాబు 30 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ కాపుల సంక్షేమం కోసం 2018-2019 బడ్జెట్లో ఎంత కేటాయించారు? జవాబు 1000 కోట్ల రూపాయలను.
నెక్స్ట్ 2018 2019 బడ్జెట్లో చేనేత పనివారి సంక్షేమానికి ఉద్దేశించి కింది వాటిలో దేనిని ప్రకటించారు? చేనేత పనివారి సంక్షేమానికి ఉద్దేశించి వేటిని ప్రకటించారంటే జవాబు దీనిలో ఫస్ట్ చేనేత వస్త్రాలను సేకరించి వాటిని పేదవారికి 50% సబ్సిడీపై జనతా వస్త్రాలుగా సరఫరా చేస్తారు. నెక్స్ట్ పాయింట్ చేనేత పనివారి సంక్షేమానికి 200 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ పాయింట్ పట్టు నేత పనివారికి నూలు కొనుగోలుపై రాయితీకి 42 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇవన్నీ కూడా చేనేత పనివారి సంక్షేమానికి ఉద్దేశించి ప్రకటించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఈ వయస్సు నిండినటువంటి మత్స్యకారులకు సామాజిక భద్రతా పింఛన్ను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. జవాబు 50 సంవత్సరాలు నిండినటువంటి మత్స్యకారులకు సామాజిక భద్రతా పింఛన్ను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ వివిధ చేతి వృత్తుల వారికి జరిపినటువంటి కేటాయింపులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ రజకులకు 70 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ సెకండ్ వన్ నెక్స్ట్ దూదేకులు వీరికి 40 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ నాయి బ్రాహ్మణులు వీరికి 30 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమ అభివృద్ధికి మళ్ళొకసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి సంస్థకు చేసినటువంటి కేటాయింపులు ఎంత? జవాబు 100 కోట్ల రూపాయలు. నెక్స్ట్ బీసీ ఉప కార్యాచరణ పథకానికి 2018-2019 బడ్జెట్లో మొత్తం కేటాయింపులు ఎంత? జవాబు 12,200 కోట్ల రూపాయలు. 12,200 కోట్ల రూపాయలు ఇవి బీసీ ఉప కార్యాచరణ పథకానికి 2018-2019 బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం. నెక్స్ట్ క్రింది వాటిలో వాస్తవం ఏమిటి? వాస్తవమైనటువంటిది ఏంటంటే జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ చర్మకారుల జీవనోపాధిని మరియు వారి నైపుణ్యాల పెంపుదలకు 60 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ పాయింట్ చిన్న తరహా తోలు పరిశ్రమల ఏర్పాటుకు లిడ్ క్యాప్ అనేటటువంటి సంస్థకు 40 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ పాయింట్ డప్పు కళాకారుల పెన్షన్ల కోసం 12 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇవన్నీ కూడా వాస్తవం. నెక్స్ట్ 2017-2018 బడ్జెట్లో ఎస్ఎస్సి కాంపోనెంట్ క్రింద ఎన్ని శాఖలకు నిధులను కేటాయించారు? జవాబు 22 శాఖలకు. నెక్స్ట్ గిరిజనులకు పోషకాహారాన్ని సమకూర్చడానికి 40 కోట్లతో ఆర్థిక మంత్రి 2018-2019 బడ్జెట్లో దీనిని ప్రతిపాదించారు. అది ఏమిటి? జవాబు ఫుడ్ బాస్కెట్లు. నెక్స్ట్ అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యా పథకాల క్రింద 2018-2019 బడ్జెట్లో ఎంత కేటాయించారు?
జవాబు 30 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్, దుల్హన్ పథకానికి 2018-2019 బడ్జెట్లో ఎంత కేటాయించారు? జవాబు 80 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్, 2018-2019 బడ్జెట్లో క్రిస్టియన్ మైనారిటీల కేటాయింపును ఎంతకు పెంచారు? జవాబు 75 కోట్ల రూపాయలకు పెంచారు. నెక్స్ట్, 2018-2019 బడ్జెట్లో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి కేటాయించినటువంటి మొత్తం ఎంత? జవాబు 1102 కోట్ల రూపాయలు. 1102 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, పోషకాహార లోపం గల పిల్లలకు మరియు తల్లులకు ప్రత్యేక పోషకాహారం అందించేటటువంటి పథకం ఏమిటి? జవాబు గిరిగోరు ముద్దలు అనేటటువంటి పథకం. గిరిగోరు ముద్దలు. నెక్స్ట్, సబల పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏమిటి? సబల పథకం దీనికి సంబంధించినటువంటి సరి అయిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, 11 నుంచి 18 ఏళ్ల కౌమార దశలో బాలికలకు జీవన విధాన నైపుణ్యాలు, పోషకాహారం, విద్య మరియు వ్యక్తిగత పరిశుభ్రత మొదలైనటువంటి అంశాలలో శ్రద్ధ వహిస్తుంది. నెక్స్ట్ పాయింట్, ప్రస్తుతం ఈ పథకం 4 జిల్లాల్లో అమలవుతుంది. నెక్స్ట్ పాయింట్, దీనిని అంటే ఈ సబల అనేటటువంటి పథకాన్ని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు మరియు కడప జిల్లాలకు విస్తరించనున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా సబల పథకానికి సంబంధించి సరైనటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగుల సంక్షేమంపై 2018-2019 బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి నూతన అంశాలు ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, వెన్నెముక గాయాల చికిత్సా కేంద్రం మరియు బదిరులకు కళాశాల ఏర్పాటు. నెక్స్ట్ పాయింట్, కుటుంబంలో ఉన్నటువంటి అందరి దివ్యాంగులకు ఎటువంటి సంఖ్యా పరిమితులు లేకుండా పెన్షన్లు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 పాయింట్స్ కూడా దివ్యాంగుల సంక్షేమంపై 2018-2019 బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి నూతన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, హిజ్రాల సంక్షేమానికి కేటాయించినటువంటి మొత్తం ఎంత? జవాబు 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 డాక్యుమెంటుకు అనుసంధానిస్తూ రూపొందిస్తున్నటువంటి యువజన విధానానికి 2018-2019 బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం ఎంత? జవాబు 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి శ్రద్ధకు ఇవి నిదర్శనాలు. అవేంటో చూద్దాము. ఫస్ట్, రాష్ట్రంలో బాలబాలికల కోసం 6 క్రీడా అకాడమీల ఏర్పాటు. నెక్స్ట్ పాయింట్, 13 జిల్లాల్లోని 303 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోర్ట్స్ అడాప్టెడ్ స్కూల్ ప్రోగ్రామ్. నెక్స్ట్, 2018-2019 బడ్జెట్లో క్రీడాభివృద్ధికి 300 కోట్ల రూపాయల కేటాయింపు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం నాటికి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది ఏ సంవత్సరం వరకు?
జవాబు 2022 సంవత్సరం నాటికి. నెక్స్ట్, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి పూర్వం పూర్తి కానటువంటి ఇళ్లకు అదనంగా ప్రతి ఇంటికి ఎంత ఇవ్వాలని నిర్ణయించారు? జవాబు 25,000 రూపాయలను. నెక్స్ట్, ఎన్టీఆర్ పెన్షన్ పథకానికి 2018-2019 బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం ఎంత? జవాబు 5,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడానికి రావు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఫస్ట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, ఎన్టీఆర్ వైద్య పరీక్ష అనేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్, థర్డ్ వన్ చంద్రన్న సంచార చికిత్స. మరొకసారి ఇవన్నీ చెప్తున్నాను. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య పరీక్ష, నెక్స్ట్ చంద్రన్న సంచార చికిత్స, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాల వ్యాధులు అధికంగా సంభవించినటువంటి ఉద్దానం అనేటటువంటి గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఉద్దానం అనేటటువంటి గ్రామం ఏ జిల్లాలో ఉందంటే శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్, రాష్ట్రాన్ని విద్యా విజ్ఞాన హబ్గా తీర్చిదిద్దడానికి ప్రారంభిస్తున్నటువంటి మిషన్ ఏమిటి? జవాబు నాలెడ్జ్ మిషన్. నెక్స్ట్, బడికొస్తా కార్యక్రమాన్ని 2018-2019 నుండి ఈ తరగతి బాలికలకు కూడా వర్తింపజేయనున్నారు. అది ఏ తరగతి బాలికలకు? జవాబు 8వ తరగతి బాలికలకు. నెక్స్ట్, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు 2018-2019 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? జవాబు 100 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహార విలువలు పెంచడానికి ఇక నుండి వారానికి ఎన్ని కోడిగుడ్లను ఇవ్వనున్నారు? జవాబు 5 కోడిగుడ్లను ఇవ్వనున్నారు. నెక్స్ట్, చంద్రన్న బీమా పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు? జవాబు 2017 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. నెక్స్ట్, చంద్రన్న బీమా పథకం ఈ వయస్సు మధ్య ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. జవాబు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఈ వయసు ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి ఈ చంద్రన్న బీమా పథకం అనేటటువంటిది వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రన్న బీమా పథకం కింద 9, 10 మరియు ఇంటర్మీడియట్ ఐటీఐలలో చదివేటటువంటి శ్రామికుల పిల్లలకు ఒక్కొక్కరికి ఎంత చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నారు? ఎంత చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు? జవాబు 1,200 రూపాయలు. 1,200 రూపాయలు. నెక్స్ట్, 2018-2019 సంవత్సరంలో ఎంతమందికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరింపజేయనున్నారు? జవాబు 1 మిలియన్ మందికి. నెక్స్ట్, రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భండాగారంగా వృద్ధి చేయడానికి
ప్రతి వ్యవసాయదారునికి తక్కువ వ్యయంతో నాణ్యమైనటువంటి విత్తనాలను అందించడానికి మెగా సీడ్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు? జవాబు కర్నూలు జిల్లా తంగడెంచ. నెక్స్ట్ 50 కోట్ల రూపాయలతో కొత్తగా ప్రవేశపెట్టనున్నటువంటి పశువుల బీమా ద్వారా ఎంతమంది రైతులు ప్రయోజనం పొందనున్నారు? జవాబు 3 లక్షల మంది. నెక్స్ట్ చేపల పెంపకం రంగం అభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకం ఏమిటి? జవాబు చంద్రన్న ఆక్వా రైతు క్షేత్రాల పథకం. మరొకసారి చెప్తున్నాను, చంద్రన్న ఆక్వా రైతు క్షేత్రాల పథకం. ఈ పథకం ఇది చేపల పెంపకం రంగం అభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వం రాష్ట్రంలోని 5 ప్రధాన నదులను అనుసంధానం చేసి ఒక మహాసంగమాన్ని రూపొందించడానికి సంకల్పించింది. అయితే ఈ 5 నదుల్లో లేనటువంటి నది ఏది? 5 నదుల్లో లేనటువంటి నది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో స్వర్ణముఖి నది ఇది లేనటువంటిది. అయితే ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. వంశధార, నాగావళి, పిన్నా. నెక్స్ట్ సాగునీటి పారుదల రంగానికి 2018-2019 బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం ఎంత? జవాబు 16,978 కోట్ల రూపాయలు. 16,978 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. చౌక ధరల దుకాణాలను విలేజ్ మాల్స్ స్థాయికి పెంపొందించి తద్వారా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు మరియు ప్రధాన ఆహార దినుసులను మార్కెట్ ధర కంటే కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ఒక పథకాన్ని 2017 సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించారు. అయితే ఆ పథకం పేరు ఏమిటి? జవాబు విలేజ్ మాల్ అనేటటువంటి పథకం. నెక్స్ట్ సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగల సందర్భంగా అర్హులైనటువంటి వారికి ఉచిత బహుమతి ప్యాకులను ఈ పేరుతో అందిస్తున్నారు. అది ఏ పేరు? జవాబు చంద్రన్న కానుక అనేటటువంటి పేరుతో. చంద్రన్న కానుక. నెక్స్ట్ రాష్ట్రం ఓ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఏమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛ ఆంధ్ర మిషన్కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఇది మొత్తం 12,854 గ్రామ పంచాయతీలకు గాను 6,311 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్. 13 జిల్లాలకు గాను 6 జిల్లాలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా ఎంపిక చేయడం అయింది. నెక్స్ట్ పాయింట్. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 86% కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి సదుపాయాలను కలుగజేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్వచ్ఛ ఆంధ్ర మిషన్కు సంబంధించినటువంటి సరి అయిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛాంధ్ర పథకానికి 2018-2019 బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం ఎంత? జవాబు 1,450 కోట్ల రూపాయలు.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ 2017కు సంబంధించి సరైనది ఏమిటి? జవాబు సరైనవి ఏంటంటే దీనిలో ఫస్ట్, ప్రజాసేవలను త్వరితగతిన అందించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. నెక్స్ట్ పాయింట్, ఈ చట్టం క్రింద 22 విభాగాలలోని 74 సేవలను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2017-2018లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? జవాబు 1,42,054 రూపాయలు. నెక్స్ట్, 2018-2019 రాష్ట్ర బడ్జెట్ వ్యయం ఎంత? జవాబు 1,91,063.61 కోట్లు. మరొకసారి చెప్తున్నాను, 1,91,063.61 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.